4 రోజుల వ్యవధిలో టీజీపీఎస్సీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. మొన్న జూన్ 2వ తారీఖు వివిధ శాఖల్లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా నిన్న అంటే జూన్ 5వ తారీఖు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, గెస్టెడ్ హెడ్ మాస్టర్ సంబంధించి 24 ఖాళీలకైతే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. జూన్ 1, 2026కి 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలున్న వయసు గల వాళ్ళు అర్హతలైతే దీంట్లో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వాటికి సంబంధించి అంటే ఎడ్యుకేషన్ వాటికి సంబంధించి కూడా ఆ వెబ్సైట్లో పొందుపరచడం అయితే జరిగింది. ఈ సంబంధించిన నోటిఫికేషన్ జూన్ 12వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అయితే ఈ నెలలో మరిన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. నిరుద్యోగులందరికీ కూడా నోటిఫికేషన్లు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతా ఉంది. అదేవిధంగా యూనిఫామ్ సంబంధించిన ఖాళీలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతా ఉంది. దాదాపుగా పోలీస్ శాఖలో మరి 5,000 జాబ్కి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. 5,000 పోస్టులకి మరి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వాటికి ఇప్పటికే ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తూ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దానికి సంబంధించి కూడా గవర్నమెంట్ ఆమోదం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంది. ఇటు ఎస్ఐ, కానిస్టేబుల్ సంబంధించిన 5,000 పోస్టులు అయితే ఈ నెలలోనే పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలు కూడా వివిధ శాఖల్లో మరి ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తులు అయితే తీసుకుంటా ఉంది. ఇంకా నిరుద్యోగత పెరిగిపోతున్న దృశ్యం కనబడతా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో కొన్ని పోస్టులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టు కూడా కనబడతా ఉంది. ఇంకా గ్రూప్ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా త్వరలో ఉండబోతా ఉన్నాయి. అంటే వాటికి కూడా సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఉంటాయన్నట్టుగా ఇటు నిపుణులు అయితే చెప్తా ఉంటారు. మరి చూడాలి ప్రభుత్వం ఏ విధంగా నోటిఫికేషన్లు ఇస్తుందనేది కూడా. ఈ ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించి మరి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా మరియు గెస్టెడ్ హెడ్ మాస్టర్కి సంబంధించి 24 పోస్టులకు మాత్రమైతే ప్రభుత్వం అయితే దరఖాస్తులు కోరుతున్నట్టుగా తెలుస్తూ ఉంది.